కరోనా వచ్చి జనాలు కనీసం ఎలాగున్నారో ఏంటని ఎవరైనా వచ్చారా? వరదలు వస్తే కనీసం ఈ ఏసీ ఇంట్లో నుంచి బయటికి రాకుండా మాకు పొట్టలు నింపాడు. కంటి నిండా నిద్రపోయాం. నేను బతుకున్నాను, నా చంద్రబాబు నాయుడుకే వేస్తాను నేను. అది ముఖ్యంగా పేద ప్రజల కోసం ఉచిత ఇసుక ప్రవేశపెట్టి ఈరోజు కార్మికులందరికీ కూడా పని కల్పించి వారి జీవన విధానంలో మెరుగుపరచడంలో చాలా కీలక పాత్ర కూర్చుంది ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాదు కార్మిక వర్గాలు ఎక్కడికన్నా పనికి వెళ్ళినా మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే సిటీలో కానివ్వండి, అర్బన్ ప్రాంతాల్లో కానివ్వండి, జనాల నిస్పర్ధలను బట్టి ఆ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. అది కూడా ప్రజలు చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నారు. మరియు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో యువనాయకుడు నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా అతి తక్కువ టైంలోనే దాదాపు దావోస్ పర్యటన కానివ్వండి, ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తని ఆంధ్రప్రదేశ్ పిలిచి ఎట్టి పరిస్థితుల్లో యువతకి ఉద్యోగాలు, అది గవర్నమెంట్ అవ్వండి, ప్రైవేట్ ఉద్యోగాలే కానివ్వండి, ఏదైనా కార్పొరేషన్ ఉద్యోగాలే కానివ్వండి, 20 లక్షల ఉద్యోగాలు వాళ్ళను సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుంది. అన్నీ కూడా మీరు కూడా చూస్తున్నారు. యావత్ ప్రపంచం మన తెలుగు వారి అంతా కూడా దాన్ని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్లు, దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 45 మినిస్టర్లు దావోస్ పర్యటనకి వెళ్ళి దాదాపు ఎన్నో కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో సక్సెస్ఫుల్ అవుతున్నాం అనేది మాకు సంకల్పం ఉంది. డెఫినెట్గా యువతని మంచి మార్గంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది. అంతేకాదు ఈనాడు ప్రభుత్వం ఇచ్చిన మాట పరంగా అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేస్తూ ఉన్నారు. ప్లస్ ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిన 3 నెలలు కలిపి ఫస్ట్ నెల 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి ఈనాడు సచివాలయం సెక్రటరీలతో కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ అందించి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్, బేసిక్గా ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని ప్రీవియస్లో చాలా మాట్లాడినారు. ఇప్పుడు ఆయన ప్రతి లొకేషన్కి వెళ్తున్నారు కదా, ప్రతి కంట్రీకి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? గతంలో చాలా వరకు చాలా మాట్లాడినారు, పప్పు అన్నారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ పొజిషన్లో ఉండి ఆయన్ని పనితీరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? గత మాటల మీద మీ అభిప్రాయం? నారా లోకేష్ గారు పెరిగిన విధానం, తండ్రి గారు ఏమో ముఖ్యమంత్రి 14 ఏళ్ల పాటు, తాతగారు ముఖ్యమంత్రి, ఆయన విదేశాల్లో ఉన్నతమైన చదువులు చదువుకొని కొద్దిగా తెలుగు ట్రాన్స్లేషన్కి ఇబ్బంది పడిన మాట వాస్తవం. దాన్ని ఆనాటి అధికార పక్షం వైసీపీ ప్రభుత్వం అనేక నిందలు వేసింది. పప్పు అన్నారు, దేనికి పనికిరాడన్నారు. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు గర్వించే విధంగా ఆయన పనితీరు నడుస్తుంది. ఆయన వాక్చాతుర్యం కానీ, మాట్లాడే విధానం కానీ, నిన్నగా మన ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడటం వల్ల తెలుగు ట్రాన్స్లేషన్ చేయలేకపోయాను, ఇప్పుడు పూర్తిగా తెలుగు ట్రాన్స్లేషన్ చేయడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యం కునికి పుచ్చుకొని ఈరోజు ఎక్కడ ఏ విధంగా మెదగాలో, ఎక్కడ ఏ విధంగా తగ్గాలో, ఎక్కడ ఏ విధంగా అండగా ఉండాలో ప్రజలకి ఆ విధంగా నడుస్తూ మంచి పరిపాలన చేయడంలో మంచి రాటి తేరడన్న దానికి మనం చూస్తున్న పరిస్థితులు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలు కూడా నారా లోకేష్ పట్ల కూడా పెద్ద ఆకర్షితులయ్యారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉన్నతమైన స్థానానికి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడింది. డెఫినెట్గా నారా లోకేష్ అనే వ్యక్తి ఒక ఉన్నతమైన చదువుకొని ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసత్వం పట్టుకొని ఈరోజు రాష్ట్ర రాజకీయాలే కాదు భారతదేశ రాజకీయాల్లో అతని దృష్టిని ఆకర్షించే స్థాయిగా ఆయన ఎదిగాడు. ఓకే అండి, ఇప్పుడు యువతకి నార్మల్గా చూసుకుంటే స్టడీస్ అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో సరైన ప్లాట్ఫామ్ అనేది లేదు ఉద్యోగ పరంగా చూసుకుంటే. ఒక ఐటీ మినిస్టర్ గారు ఆలోచన ప్రకారం మరి ఆయన నిజంగానే అభివృద్ధి పరంగా చూసుకుంటే ఐటీ కంపెనీస్ కానివ్వండి, యువతకి నిరుద్యోగ సమస్య అనేది తీరుతుందంటారా? ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా రాబోయే రోజుల్లో? డెఫినెట్ అమ్మ, మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు 16 లక్షల కోట్ల రోడ్డు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తారని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈరోజు వరకు యువతకి ఈరోజు డోకాలని లేకుండా మంచి మార్గంలో ఉద్యోగాలు, ఉపాధి అన్నీ జరిగాయి. మధ్యలో అనుకోకుండా చంద్రబాబు నాయుడు కన్నా మెరుగైన పరిపాలన ఇస్తారేమని సైకో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకోవడం వల్ల ఈ రాష్ట్రం దాదాపు ఒక 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అది మీరు అందరూ చూశారు. డెఫినెట్గా ప్రజలు కూడా ఒక్కసారి 5 ఏళ్ల పరిపాలన చూసి అమ్మో జీవితంలో ఇలాంటి పరిపాలన వద్దు, మనం చేసిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దాదాపు 151 సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని
కూకట వేలతో పీకేసి ఈనాడు అన్ని వర్గాలు, కార్మిక వర్గాలు కానివ్వండి, రైతాంగమే కానివ్వండి, విద్యార్థులే కానివ్వండి, యువతే కానివ్వండి, పెద్ద ఎత్తున చైతన్యవంతులపై ఎప్పుడు చూడని విధంగా మ్యాండేట్లు ఇచ్చారు. ఒక్కొక్క అభ్యర్థికి 50,000, 60,000, 70,000 మ్యాండేట్ తెచ్చి రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చారు. డెఫినెట్గా ఈనాడు జరిగే ప్రతి ఒక్క పాలసీల మీద ఐటీ మినిస్టర్ నారా లోకేష్ పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. యువతకి భరోసాగా ఉంటారు, ఉద్యోగాలు కల్పించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తారు. కొంత టైం పట్టిద్ది. డెఫినెట్గా ఈ 5 ఏళ్ల పరిపాలనలో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రాబోతున్నాయి. డెఫినెట్గా పెద్ద పెద్ద ఉద్యోగాలు, అందరికీ యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు ఉంది. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఎంతవరకైనా ప్రయత్నం చేస్తారు. దాన్ని నెరవేర్చే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కూటమి నాయకత్వంలో ఉన్న అధినేత నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా కూడా యువతదే ఉంటుంది. యువతకి ఉద్యోగాలు ఉంటాయి. గత ఐటీ మినిస్టర్ కి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఐటీ మినిస్టర్ కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అవునండి, గత ఐటీ మినిస్టర్ ఒక కీలు బొమ్మలాగా మారిపోవడం జరిగింది. కనీసం ఈనాడు కూడా పెట్టుబడులు ఆకర్షించడం తెలియలేదు. కనీసం ఐటీ సమస్యలతో మాట్లాడి ఐటీ నిపుణులతో చర్చించి ఉద్యోగాలు ఇద్దాము ఏం చేయాలనే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఆ రోజు ఒక ఐటీ మినిస్టర్ అకాల మరణం చెందడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో మనిషి తీసుకోవడం జరిగింది. ముందు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ప్రభుత్వం చేసిన తప్పులకి ఇక్కడ ఉన్న పారిశ్రామికలే కానివ్వండి, ఐటీఐ కానీ అందరూ కూడా పారిపోవడం జరిగింది. ఐటీని ఇప్పుడిప్పుడే మనం ప్రోత్సహిస్తున్నాము. డెఫినెట్గా మీరు చూడని ఐటీ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. అలాగే మన వైజాగ్ సిటీని పూర్తిగా హైటెక్ సిటీగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడే మన మైక్రోస్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అన్ని కూడా రాబోతున్నాయి. పెద్ద ఎత్తున యువతకి మంచి భరోసా ఇవ్వడం జరుగుతుంది. మరి అమరావతి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అమరావతి మీరు చూస్తున్నారు కదమ్మా, రాష్ట్రంలోని మనం ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి రావడానికి సరైన ప్లేస్ అని అమరావతిని ఆ రోజు కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతంలో ఎంపిక చేయడం జరిగింది. కానీ ఆనాటి ప్రభుత్వం బాగానే చాలా స్పీడ్గా దాదాపు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 32,000 ఎకరాలు సేకరించడం అంటే ఆషామాషి కాదు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రజలు స్వతంత్రంగా ముందుకు వచ్చి 33,000 ఎకరాల భూమి ఇవ్వటం ప్రపంచ దేశాల్లో ఎక్కడ జరగలేదు. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ చూసి ఇచ్చారు. దాన్ని నీరుగార్చిన ప్రభుత్వం గత 5 ఏళ్ళు చేసిన ప్రభుత్వం నీరుగార్చి 3 ముక్కల రాజధాని చెప్పేసి రాష్ట్రంలోని చాలా ప్రజలను గురి చేశారు. అలాగే పారిశ్రామికలను అనేక విధాలుగా గురి చేశారు, కన్ఫ్యూజ్ చేశారు. ప్రజలందరూ కూడా అన్నీ కూడా తెలుసుకొని ఒక ఐక్యతగా మనకు అమరావతి ఒకటే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి అమరావతిని ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది. వచ్చిన మరుసటి రోజు నుంచి ఈరోజు అమరావతి పరుగులు పెట్టడం స్టార్ట్ అయింది వర్క్. డెఫినెట్గా ఈ 5 ఏళ్ళలో అమరావతిని పూర్తిగా డెవలప్ చేస్తారు. రాజధానిని పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రంగా అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి జరుగుద్ది. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగిద్ది. డెఫినెట్గా ఉన్నతమైన రాజధాని చూస్తాం. మనం హైదరాబాద్ని అయితే హైటెక్ సిటీ కానివ్వండి ఎలా అయితే డెవలప్ చేశారో అంతకన్నా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. దానికి ఈ మధ్య నిధులు కూడా కేటాయించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు మన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదే పోలవరానికి చూస్తే 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయింది. డెఫినెట్గా 27-28కి డెఫినెట్గా అమరావతి మ్యాక్సిమం 70-85% అంతా పూర్తి అయిపోద్ది. పోలవరం అయితే 100% పూర్తి అయింది. రాష్ట్రం రాబోయే రోజు సస్యశ్యామలంగా ముందుకు సాగిద్ది. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వంలో ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు కూడా ప్రతి ఒక్కరు కూడా 1 by 1 అమలు చేస్తాము. మీరు చూసే ఉన్నారు, ఇసుక ఫ్రీగా ఇచ్చాము, అలాగే గ్యాస్ బండ్లు ఇస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో విద్యార్థులకు తల్లికి వందన పథకం కూడా రేపు జూన్లో అమలు చేస్తున్నారు. అలాగే బస్ సర్వీస్ కూడా అది ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా అది ఒక ఏజ్ లిమిటెడ్గా పెట్టి మహిళలకు మాత్రమే సమకూర్చాలన్న సంకల్పంతో ఉన్నారు. దాని విధి విధానాలు కూడా ఖరారు చేస్తున్నారు. ప్రతిదీ కూడా అమలు చేస్తాము. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఈనాటి ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతిదీ కూడా అమలు చేసే ఎన్నికలు వెళ్తాము. డెఫినెట్గా ఘన విజయం సాధించడానికి ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా సంకల్పంతో ఉన్నారు. ఈనాడు స్థానిక సమస్యలే కానివ్వండి, ఏ సమస్య వచ్చినా కూడా స్థానిక నాయకత్వానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాము. కూడా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేస్తున్నాము. ఎక్కడ మీరు కూడా సర్వే చేయండి. మంది చిన్న చిన్న మిస్టేకులు జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో 100కి 80% ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారనేది మా సంకల్పం. ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన సౌకర్యాలు ఎలా ఉన్నాయమ్మా మీకు ఇక్కడ? పర్లేదు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలని ఆలోచన కదమ్మా. ఈ గ్యాస్ సిలిండర్లు ఏమైనా ప్రజల్లోకి వచ్చిందా? అందినాయా మీకు? ఎట్లా అంది? వాళ్ళే తెచ్చిస్తారు గ్యాస్ బండ్. అంటే ఎలా బుక్ చేసుకున్నారమ్మా? బుకింగ్ చేసుకుని డబ్బులు వెనకబడ్డాయా?
బ్యాంకులో పడుతుంది. బ్యాంకులో. మరి అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఉచిత బస్సులు కూడా పెట్టాలి అంటున్నారు కదా, ఉగాది నుంచి ఉచిత బస్సులు అంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది మీకు ఉచిత బస్సుల మీద? పెట్టండి, మంచిదేగా. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీ పిల్లలకు కానీ ముందు స్కూల్కి వెళ్ళే పిల్లలకు పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతి ఆడవాళ్ళకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళందరూ ఫ్రీ అంటున్నారు కదా, దీనివల్ల మీకు పిల్లలకి వెళ్ళే వాళ్ళకి కూడా మంచిదే అంటారా? ఛార్జీలు కలిసి వస్తాయా? పెద్దవాళ్ళకన్నా ముందు పిల్లలకు పెట్టుకుంటే మంచిది. మెయిన్ అంటే బ్యాగులు మొయ్యలేకపోతున్నారు నేను. మా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫస్ట్ ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఆయన మంచిదేనంటారా అలా ఆడవాళ్ళ గురించి ఆలోచించడం? గతంలో చూసుకుంటే మరి చిన్నపిల్లల్ని చంపేయడం, ఆడవాళ్ళు సేఫ్టీగా తిరగడానికి లేదు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఎలా ఉందమ్మా బయటికి వెళ్ళడానికి కానీ? అట్లా బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది అని అంటారు, నిజమే అంటారా? మరి లేదు, పర్లేదు, ఉండొచ్చు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా ఇల్లున్నా కూడా వైట్ కార్డు రేషన్ కార్డు పీకేస్తున్నారు గతంలో అన్నారు కదా, ఇప్పుడు అలాంటివి ఏమైనా పీకేస్తున్నారమ్మా? ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా? లేదండి, కార్డు కొత్త ఇస్తాం అన్నారు, ఇంకా ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డు కొత్త వైట్ కార్డులు కూడా పెడతాను అంటున్నారు కదా అందరికి. అంటే కొత్త పింఛన్లు లేని వాళ్ళు పింఛన్లు కూడా కొత్త స్టార్ట్ చేస్తాం అంటున్నారు కదా, ఏమైనా చేస్తారని నమ్మకం అనేది ఏర్పడుతుందా? చంద్రబాబు నాయుడు నమ్మచ్చ గెలిపించుకున్నారుగా, మరి చేస్తారులేండి, చేస్తా అన్నాక చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడిగా ఆయన మరి ప్రజలకు మంచి చేస్తున్నాడా, ఏమైనా కనపడుతుందా? కనబడుతుంది బాగానే, అంటే ఇంకా అమ్మవాడి కూడా ఏం పర్లేదు. ఈ కూడా ఆడవాళ్ళకి ఏదైనా పిల్లలకి చదువుకునే సపోర్ట్ కూడా ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే పిల్లలు అన్నారు, మరి ఇంకా ఒకటి చేసుకుంటూ రావాలి. ప్రెసెంట్ మీకు వచ్చింది గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ వచ్చింది. గ్యాస్ సిలిండరే వచ్చింది. వరద డబ్బులు పడి అమ్మా? వరదల డబ్బులు. మరి అన్నమాట మీద నిలబడే మనిషి అంటారా? చేస్తున్నాడు కదా చిన్నగా ఒక్కొక్కటి. చేస్తారులేండి, బాగానే ఉంది. లోకేష్ గారు ఉన్నారు కదమ్మా, ఆయన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో సరైన జాబ్ ఫెసిలిటీ అనేది లేదు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి మంచి కంపెనీస్ తేవాలని చెప్పి ఆయన విదేశాలు తిరుగుతున్నాడు. ఒక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా మరి రాబోయే రోజుల్లో పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండిద్దంటారా? వస్తారండి, చేస్తారు. వాళ్ళు చేస్తామంటే చేస్తారు, వాళ్ళు మాట మీద. పిల్లలు ఎక్కడ చదివేది? పిల్లలు ఎక్కడ చదివేది? ఇవే కానీ ప్రజెంట్ స్టడీ పర్పస్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎలా ఉంది ప్రజెంట్ ఇక్కడ? పర్లా బాగానే. రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్లు కానీ ఇక్కడ రోడ్ల సౌకర్యాలు ఎలా ఉన్నాయి ప్రజెంట్? పర్వాలేదు, బాగానే. ఇదివరకు డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్స్ ప్రాబ్లం అనేది చాలా ఇష్యూస్ చూసేవాళ్ళం కదా, బాగా ప్రాబ్లం అయి ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, చక్కగా ఉంది. ఎక్కడికక్కడ పట్టించుకొని అన్ని బాగా చేస్తున్నారు. ఓకే బాబాయ్, ఇది వరకు అంటే మందు రేట్లు అనేది ఎలా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్? 200 అమ్మాడు, ఇప్పుడు 100 రూపాయలు వస్తుంది. అంటే ఇదివరకు ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చే అవకాశం ఉండేది కాదు, ఈ మందికి ఎడిట్ అయిపోయి రోడ్ల మీద ఉండేవారు. పని చేసి దానికే సరిపోయేది. ఇంట్లో ఆడవాళ్ళు తిట్లు, చీపురు కట్టలు తిరగేశారు మమ్మల్ని. అంటే ఎందుకు అలాగా ఇబ్బంది, గొడవలు ఎందుకు వచ్చాయి? పొద్దుల్ల కష్టపడి వచ్చినప్పుడు అది తాగకపోతే ఒళ్ళల్లో నొప్పులు వస్తాయి, దానికి పెట్టేసాను. 100 రూపాయలు ఇప్పుడు 200 ఇచ్చేస్తాను, 100 రూపాయలు తాగుతాను. అంటే బేసిక్ గా మీలాంటి ముట్టవాళ్ళ కంటే బేసిక్ 1000 రూపాయలు వస్తాయి, మీరంటే ఎంతో కొంత ఇవ్వగలరు. ఆటో డ్రైవర్ కానీ కూలీ చేసుకునే పని 500 వచ్చే వాళ్ళకి అయితే ఇంకా ఎలా ఉంటాయి వాళ్ళ జీవితాలు? ఎలా ఉంటాయి వాళ్ళ జీవితాలు? అంతే కదా, ఇప్పుడైతే ఫ్రీగా తాగుతాండ్రు, చక్కగా 200-300 ఇచ్చేస్తాను ఇంటికి, చక్కగా ఉన్నాయి. అంటే మందు అనేది లిక్విడ్ అనేది ఎలా ఉంది? అంటే ప్రీవియస్ లో తాగడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? మందు ఎగట్టే మందు, మరి మందు తాగకపోతే మనం పని చేయలేము. ఏదైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మందు అనేది క్వాలిటీ లేకుండా వస్తుంది కదా, క్వాలిటీ బాగానే వస్తుంది. ఇప్పుడు క్వాలిటీ బాగుందా? ఒక క్వార్టర్ అయితే సరిపోయింది, అప్పుడు 2 క్వార్టర్లు వేసినా చాలేదు కాదు. ఆ ముద్ద కూడా ఆనందం ఇది కదా, ఆ తాగడము ఎక్కడ పడిపోవడం. అంటే ఏ ప్రభుత్వం అయినా ఏదైనా సరే మందు సౌకర్యాలు అనేది తాగడం వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లం అవుతున్నాయి, చనిపోతున్నారు చాలా మంది. మరి అలాంటి ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయి బాబాయ్ నీకు కనపడుతుంది? ఇప్పుడు ఏం లేదులేండి. ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటే? అదే అభివృద్ధి ఏమైనా కనబడిద్దా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కానీ మంచి రోడ్లు కానీ ఏమైనా కనబడుతుంది? మేము ఇవ్వగలం, నేను ఇస్తాను కూడా, నా గ్యారంటీ. ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఇప్పుడు ఇచ్చేస్తాడు కదా, కోన్లన్నీ ఇస్తాడు. కాకపోతే రాబోయే వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అందరూ కొత్త వాళ్ళకి పెట్టుకుని ఇల్లులకి అప్పుడు వాడు పునాదులు వేసాడు, ఏం లేదు ఇప్పటికి, అవి వాళ్ళకి గాలి వెళ్ళిపోయి. మరి ఈయన ఎత్తాడు, నమ్మకం పెట్టాడు. ఇల్లు లేవని చెప్పి బాధపడుతున్నారు కదా కొంతమంది, ఇంకా రాలేదు, లేట్ అవుతుందని బాధపడుతున్నారు. 5 సంవత్సరాలు బాధపడలేదు ఏంటి?
ఆడేమి ఇచ్చాడు ఏంటి, ఒకసారి ఛాన్స్ చూడమంట. ఏం చూసాడు వాడు, చూపించాడు, మొత్తం తీసుకెళ్ళిపోయాడు కదా, నాన్న వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాబాయ్ ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఊరు చివరిలో అలా కాదు, సిటీకి కొంచెం 10 కిలోమీటర్ల దూరంలో ఇలానే ఇస్తాను అని అంటున్నాడు కదా, ఈ నిజంగా ఇస్తాడంటారా? రాజరాజపేట ఇస్తాడు, ఈ చెత్తపేట కోండలు కట్టాడు కదా అప్పుడు ఆయన, అవి ఇచ్చేస్తాడు. గతంలో ఎక్కడెక్కడో ఊర్లు అవతల ఆయనేమో అడవుల్లో పడేశాడు, అవి కూడా పూర్తి అవ్వలేదు. ఏదో పునాదికి రాయలు ఇచ్చాడు, ఏదో చిన్న చిన్న పట్టాలు ఇచ్చేసాడు, అవి ఇప్పుడు పూర్తి లేదు, ఏం అవ్వలేదు. చాలా మంది అదే బాధపడుతుంటారు, ఇల్లు లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు. మరి గత 5 సంవత్సరాల్లో మద్యంలో కల్తీ జరిగిందని చెప్పి స్పిరిట్ ఎక్కువ కలిపారని అన్నారు, నిజమేనా? స్పిరిట్ వల్ల తాగేసి పడిపోయే రోజు, తిండి తినేవారు కాదు కాబట్టి వచ్చింది అనమాట. చాలా మంది చనిపోయారంట కదా. చనిపోయారు. మరి ఇప్పుడైనా మరి క్వాలిటీ మద్యమే ఇస్తున్నాడా? ఈడు వచ్చిన కానీ ఇప్పుడు మంది తాగేసి పలానోడు సచ్చాడు అనేసి ఇది లేదు, పేరు రాలేదు ఇంకా. రోడ్ల పరంగా ఎలా ఉంది? బాగానే వేపిస్తున్నారా? ఉన్న రోడ్లు అన్ని వేస్తాడు, అన్ని పథకాలు 7 బాగానే పెడతాడు. 7,000 ఇస్తాను అన్నాడు ఫస్ట్ లో, నేను ఎక్కగానే 7,000 ఇస్తాను, 7,000 ఇచ్చాడు. 4,000 చేశాడు, 4,000 ఇస్తాడు, ఇంటికే వస్తుంది. అది ఇంటికే వచ్చేస్తున్నారు పెన్షన్ కూడా. నమ్మొచ్చు అంటారు మరి చంద్రబాబు నాయుడు గారిని? నమ్మొచ్చు. ఎందుకని అంత నమ్మకం ఏంటి? మీరు ఎంతో మందిని చూసుంటారు కదా సీఎంలని. చూసి ఇందిరాగాంధీ కాండి, రాజీవ్ గాంధీ కాండి, కిరణ్ కుమార్ కాండి, రోసయ్య కాండి, అందరినీ చూసా. ఈ పరిపాలన ఎవరు చేయలేదు. ఒక మాటలో ఏం చెప్తావు మరి చంద్రబాబు నాయుడు గురించి? చంద్రబాబు మంచివాడే అంత చెప్తాం, ప్రజలకు మంచి చేసే మనిషి. పెద్దమ్మ మీ పేరు? లక్ష్మి. ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చాలా బాగుందమ్మా. ఎందుకు బాగుందని అంటున్నారు? ఎందుకు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగుంది. అన్నీ అమ్మటే ఆదుకుంటున్నారు, ఏదన్నా దరఖాస్తులు పెట్టుకున్నా కూడా అమ్మటే అమలు చేస్తున్నారు, బాగానే ఉంది. నమ్మొచ్చు అంటారా అసలు చంద్రబాబు నాయుడు గారిని? నమ్మబొట్టేగా జనం అందరూ ఈసారి గెలిపించింది. సూపర్ 6 పథకాలు ఏవి ఇంకా అమలు చేయట్లేదని అంటున్నారు కదా. త్వరలో అమలు చేస్తామని అంటున్నారు కదా. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, మరి ఇస్తున్నారుగా అందరికి. వరదలకి డబ్బులు అవి కూడా అందుతున్నాయా? 3 వంతులు అందినాయి అందరికి. అక్కడక్కడ వాళ్ళకి కొంచెం అందలేదు కానీ అందరికి 3 వంతులు అందరికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు అని అంటారు. ఏదైనా ఆచితూచి అడిగేస్తాడు, అనుభవం కల మనిషి అని అంటారు. మరి గతంలో చూసుకుంటే మనకంటూ రాజధాని లేదు, రాజధాని లేని ప్రజలుగా ఉన్నాం మనం. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో అమరావతి డెవలప్ చేసి మనకంటూ ఒక రాజధాని ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. గతంలో మరి 3గా విభజించారు కదా, 3గా ఉంటే మంచిదా? ఈయన 1 చేశారు కదా, 1 ఉంటే మంచిదా? ఈయన 1 చేస్తే మంచిది, 3 అంటే 3 ముక్కల్లాగా ఉండిద్ది. అమరావతి డెవలప్ అయితే చాలా మంచి జరుగుతుంది, అభివృద్ధి కూడా ఎక్కువ ఉంటది. అవును. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? యువతకి ఉద్యోగాలు అవి వస్తాయి అని అనుకుంటున్నాము. వస్తాయి అనుకునేది ఏముంది, చంద్రబాబు నాయుడు గారు సాధిస్తారు. ఎక్కడ ఏదైనా సర్వోపశాలి కాబట్టి సాధిస్తారు అతను. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే లా అండ్ ఆర్డర్ ఏదైనా చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఆయన తప్పు చేస్తే ఎవరిని ఊరుకోడు, శిక్షిస్తాడని అంటారు. నిజమేనా మాట? మరి కరెక్ట్గా చేయకపోతే మరి అలాగే అంత చేస్తారు కదా, కరెక్టే. అది పని చేయకపోతే పరుగులు తీపిస్తాడంట. అవును. ఆయనకి 75 సంవత్సరాలు, కానీ ఈ వయసులో కూడా అసలు ఆయన అంత ఇదిగా చేస్తున్నారు. పాటుపడుతున్నారు దేశం అభివృద్ధి చెందాలని, అన్నిట్లో కల్లా ఆంధ్ర మనం బాగుండాలని చెప్పనేసి పాటుపడుతున్నారు. మరి చదువులు అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు. మనకి ఇక్కడ ఏమీ లేదు, ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవు, సరైన కంపెనీలు కూడా ఏం లేవు. మరి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆయన విదేశాలు తిరుగుతున్నాడు ఐటీ కంపెనీస్ తేవాలని. మరి వాళ్ళ అబ్బాయి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా ఐటీ కంపెనీస్ వస్తాయా పెద్దమ్మ? వస్తాయి. వాటి గురించి కష్టపడుతున్నారు ప్రజలు కూడా, వాటి గురించి ఎదురు చూస్తున్నారు. ఎక్కడో మన పిల్లలు దూర దేశాలకు వెళ్ళి చేయటమైంది అని చెప్పని అనుకుంటున్నారు. నమ్మొచ్చు అంటారా ఈ ప్రభుత్వాన్ని? నమ్మొచ్చు. నారా లోకేష్ గారు మరి ఆయన్ని చాలా విమర్శించారు, ఎన్ని మాటలు అనకూడదు అన్ని మాటలు అన్నారు ఆయన్ని. మరి ఈరోజు ఆయన పనితీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ముక్కు మీద వెళ్ళేసుకుంటున్నారు, ఇలాగన్నామే అని చెప్పని వాళ్ళే సిగ్గుపడుతున్నారు అన్నోళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన ఒక సినిమా నటుడు కూడా బాగానే చేశాడు, అందరికీ నచ్చాడు, అందుకనే అందరు కలిసి గెలిపించుకున్నాము. ప్రజలు కూడా చాలా భయపడ్డారు, అమ్మో సినిమా నటుడు గెలిపిస్తే అలా చేస్తాడో ఏంటో, ప్రజలకు మంచి చేస్తాడా లేదా అని. ఇప్పుడు ఆయన పనితీరు స్వయంగా చూస్తున్నారు. అలా అనుకున్న వాళ్ళకి
అనుకున్నారు కదా, ఇప్పుడు ఆయన పనితీరు చూసి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల మనుషుల్లాగా అందరిలో కలిసిపోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా? తెలుసుకుంటున్నారు. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో? మంచి అందరూ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఎవరు వెళ్ళా కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కానీ ఎమ్మటే దాన్ని పరిష్కరిస్తున్నారు. లోకేష్ బాబు కానీ ఆయన కానీ అన్నీ బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దగ్గర సమస్య వెళ్తే ఎమ్మటే పరిష్కరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి ఇంకా మంచి రోజులు వస్తాయి అంటారా? మంచి రోజులు డెఫినెట్గా వస్తాయి. ఓకే అమ్మా.